పార్టీ కార్యాలయం? ఎవరిచ్చారు మీకు పార్టీ కార్యాలయం? మీకు మీరు అధికారంలో ఉండి దొంగతనంగా దొంగ జీవోలు ఇచ్చేసుకుంటే మీ పార్టీ కార్యాలయం అయిపోతాయా? ఇవాళ మచిలీపట్నం నియోజకవర్గంలో ఈ ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో జాతీయ నాయకత్వం వహించినటువంటి డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు, ఆ పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు, ఎల్ఐసి ఇలాంటి అనేక సంస్థలను స్థాపించడమే కాకుండా ఇవాళ జాతీయ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ప్రధాని చేసే అవకాశాలు వచ్చినటువంటి ఆ మహనీయుడి పేరు మీద ఒక మెమోరియల్ కట్టడానికి మరి ఆనాడు ఎంపీగా ఉన్నటువంటి ఈనాటి ఎంపీ గారు రిక్వెస్ట్ లెటర్లు పెడితే ఈ రోజు వరకు మున్సిపాలిటీలో తీర్మానం చేయనట్లేదు. మీరు అడ్డం పడతా ఉన్నారు. ఇవాళకి కూడా మీరు మీ కార్పొరేటర్లతో అడ్డం పెట్టిస్తా ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తే మీకు ఏమన్నా భయమా? ఇవాళ ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వాళ్ళు దాదాపు 60 కోట్ల రూపాయలు ఆ మెమోరియల్ కోసం ఇచ్చి ఆ మెమోరియల్ ద్వారా అనేక మంది విద్యార్థుల్ని ట్రైనింగ్స్ ఇవ్వాలని చెప్పి ఒక సదుద్దేశంతో చేస్తే దానికి ఇవ్వడానికి మీకు మనసు రాదు. దొడ్డిదారిన దాదాపు 50 కోట్లు, ఆ 2 ఎకరాలు 50 కోట్ల విలువ చేస్తుంది. 50 కోట్ల విలువ చేసే ఆ సైట్ను కొట్టేయడానికి మీరు దొంగ నాటకాలు అడిగి దొంగ జీవోలు తెచ్చి జీవో నెంబర్ 360 దానికి కోట్ చేసింది జీవో నెంబర్ 340. మరి ఈయన మంత్రి చేశారు కదా 2 ఏళ్ళు 3 ఏళ్ళు, ఆ జీవోలు చదువుకోవడం చేత కదా? జీవో నెంబర్ 340 ఏం చెప్తా ఉంది? అలాగే ఆ జీవో నెంబర్తో పాటు జీవో నెంబర్ BSO 24/571 ఈ జీవోలన్నీ కూడా దాంట్లో కోట్ చేశారు కదా. ఆ కోట్ చేసినటువంటి జీవోల్లో 1 ఇయర్లో మీరు పూర్తి చేయాలి, అది వైలేషన్ చేశారు. అర్బన్ ఏరియాకి 2 కిలోమీటర్ల దూరంలో సైట్ కేటాయించాలనేది ఈ జీవో 340 చెప్తా ఉంది. మీరు అర్బన్ ఏరియాలో, సెంటర్లో, ప్రైమ్ ఏరియాలో మరి ఆ భూమి కొట్టేయడానికి మీరు చేసుకున్నటువంటి జీవో ఏ రకంగా చెల్లుతుంది? ఇంకా ఇది కోర్టులో ఉండి కోర్టు వాళ్ళు స్టేటస్ కో ఇస్తే మీకు ఎవరో పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయలేదే. దొంగదారిని మీరు కట్టేశారు, దాన్ని పొజిషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఆనాడు ముడా కానీ, మున్సిపాలిటీ కానీ, కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ క్లియర్గా చెప్తే మీకు పొజిషన్ ఇవ్వలా. ఇవాళ స్టేటస్ కో ఉంది. నిన్న వెళ్ళి హైడ్రామాలు ఆడి జెండా ఎగరేస్తానంటే మీ నాయకుడే చెప్పాడు కదా, అక్రమ కట్టడాల్ని కూల్చేయాలని చెప్పింది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదా? ప్రజావేదికను కూల్చింది మీ నాయకుడు కాదా అక్రమ కట్టడం అని? మరి ఈ కట్టడాన్ని ఏం చేయాలి? కోర్టు చెప్తాం. మేము అడిగాం ఆ రోజున. ఇవాళ దాన్ని వైలేషన్ చేశారు కాబట్టి ప్రజా అవసరాల కోసం కలెక్టర్ గారికి పూర్తి అధికారాలు ఉంటాయి. ప్రజా అవసరాల కోసం ఆ భవనాన్ని వినియోగించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ రోజున మేము చెప్పాం. నిన్నెళ్ళి డ్రామాలు ఆడుతూ అధికారుల మీద చిందులేస్తూ అంటే భయభ్రాంతులు గురి చేయాలా మీరు? మేము డ్రైన్లు ఆక్రమణల మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, బడ్డీలని అందరినీ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే తీసేస్తూ ఉన్నారు. వాళ్ళు సహకరిస్తున్నారు, అధికారులు సహకరిస్తున్నారు. మా బడ్డీల్ని మేము తీసుకెళ్తామని చెప్పి కొంతమంది, లేదు కొద్దిగా తీసేయండి అని చెప్పి కొంతమంది సహకరిస్తున్నారు. ఇవాళ రోడ్స్ అన్నీ కూడా చక్కగా విశాలంగా ప్రజలకు ఉపయోగపదంగా ఉండే విధంగా చేస్తూ ఉన్నాం. మేము వర్షాలు పడినా ఎక్కడ చుక్క నీరు ఇబ్బంది రాకుండా డ్రైన్ పారడానికి కావాల్సినటువంటి అవకాశాలన్నీ కూడా చేయమని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేస్తామంటే ఈయన తీసుకెళ్ళి ఆ రాయి మీద వేస్తాడు, లేకపోతే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్డం పడే ప్రయత్నం చేస్తారు. ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు సిగ్గుందా నీకు? సిగ్గు అసలు మనిషివేనా నువ్వు? ఇవాళ ఒక్కొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు 3-4 బడ్డీలు పెట్టించారు. ఒక్కొక్క ఏరియాలో అద్దులకి ఇచ్చుకున్నారు. సిగ్గు లేదు.
సిగ్గు అనిపించట్లా మీ మొహాలకి? ప్రజలకి ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేసి ఇవాళ అవి తీస్తామంటే ఇలాంటి దొంగ నాటకాలు. నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మా పార్టీ నాయకులు ఎక్కడన్నా సరే, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడన్నా సరే ఏదన్నా ఆపండి అని చెప్తే నీకు దమ్ముంటే నిరూపించగలవా? పెన్నాని గారు, నేను అడుగుతా ఉన్నా. డబ్బులు ఇస్తే ఆపుతున్నారంట. అది మీ జాతి, మీ నైజం, మీ వైఎస్ఆర్ పార్టీ నైజం. అది డబ్బులు ఇస్తేనో లేకపోతే ఇంకోటి చేస్తానో మీరు వాళ్ళకి ఆపుతారేమో. మేము చాలా బందర్ని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాం. బందర్ ప్రక్షాళనే కాదు, బందర్ ప్రజలకి ఎవరైతే ఎవరు నష్టపోయారో వాళ్ళందరికీ అండగా మేము ఉంటాం. రేపు వాళ్ళందరికీ ఏ ఛాన్స్ ఉంటే, ఎక్కడుంటే బ్యాంకర్స్తో మాట్లాడతాం, అవసరమైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. నేను అడిగాను, వాళ్ళు వస్తే ఏం చదువుకున్నావన్నా, నేను ఎంసీఏ చేశానన్న ఒక అతను, ఇంజనీరింగ్ చేశాను. మీరు బడ్డీలో వెళ్తాం ఏంటి? మీరేంటి అసలు? మీరు ఏ స్థాయిలో ఉండాల్సిన మీరు బడ్డీలో కూర్చోవడం ఏంటి? ఇది చాలా అవమానంగా ఉందని చెప్పి నేను వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళందరూ తీసేశారు.